భీమిలో భయపెట్టాం, దెందులూరులో దడ పుట్టించాం, రాప్తాడులో రఫాడిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపూర్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు జరగబోయే సిద్ధం సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతుందన్నారు. రేపు సీఎం ఏం చెప్పబోతున్నాడు అనే ఉత్కంఠ అందరిలోనూ ఉందన్నారు. ఎంతో మంది క్రౌడ్ ఫుల్లర్స్ వల్ల కానిది జగన్ వల్ల అవుతుందని అదే రేపు చూస్తారన్నారు. నారా లోకేష్ కుర్చీ మడత పెట్టడం కాదని, అతను ఎప్పుడో తెలుగుదేశం పార్టీని మడిచిపెట్టేశారని ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయినట్టే రేపు ఏపీ అసెంబ్లీలో కూడా టీడీపీ సభ్యులు ఉండరని ఎద్దేవా చేశారు. రాజశేఖర రెడ్డికి మించిన పాలకుడు సీఎం జగన్ అని, వచ్చే ఎన్నికల్లో 175కు 170 స్థానాలు గెలుస్తామన్నారు. జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, నా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి. జగనన్న షర్టు మడత పెడితే అది క్రేజ్ కా బాబ్ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? జగనన్న షర్టు మడత పెడితే క్రేజ్ కా బాబ్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జనం గుండెల్లో ఉన్నాడు. అవసరమైతే గుండీలు పెట్టుకుంటాడు, లేదా గుండీలు తీసేస్తాడు. షర్టు మడతైనా పెట్టుకుంటాడు, మీ మడతలైనా ఒలి చేస్తాడు. ఏదైనా చేయగలుగుతాడు. ఆయన వెంట జనం ఉన్నారు. రాజ్యసభలో కుర్చీలు లేవు, రాజ్యసభలో ఖాళీ అయిపోయాం, త్వరలో పార్లమెంట్లో ఖాళీ కాబోతున్నాం, ఒక కుర్చీ వెంట పెట్టుకొని తిరుగుదాం అనేసి బహుశా లోకేష్ బాబు గారు కుర్చీ వెంట పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ కూడా ఖాళీ అవుతుంది. అక్కడ కూడా మీకు కుర్చీ ఉండదు. కుర్చీ మీకు తప్పనిసరిగా వెంటే ఉండాలి, పెట్టుకొని తిరగండి. మధ్యాహ్నం రాప్తాడులో జరగనున్నటువంటి సిద్ధం సభ నభూతో నా భవిష్యత్ అనేటువంటి రేంజ్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా లక్షలాది మంది జగనన్న అభిమానులతో జరగబోతా ఉంది. భీమిలిలో భయపెట్టాం, దెందులూరులో దడ పుట్టించాం, రాప్తాడులో రఫ్ఫాడిస్తామంటా ఉన్నారు. అటువంటి సభను మనము చూడబోతా ఉన్నాం. అంత పెద్ద సభను రాప్తాడులో నిర్వహిస్తానందుకు, అనంతపురం జిల్లా కేంద్రం పక్కన నిర్వహిస్తానందుకు మనమందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ ఒక్క దగ్గర చూడనంత జనాన్ని, లక్షలాది మందిని రేపు చూడబోతా ఉన్నాం.